జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చినారు. ఏది వ్యాపారం పేరుతో వచ్చారు. సరే 200 సంవత్సరాల పాటు మనం బానిసలు చేసి మనల్ని అష్ట కష్టాలు పెట్టి మొత్తానికైతే వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు, స్వాతంత్రాన్ని మనకు వదిలేసి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అయితే పోయినారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టాలు ఇంకా మనం ఎందుకు పాటించాలా, వాటిని ఎందుకు కొనసాగించాలని చెప్పేసేదే ఈ న్యూస్ యొక్క ఉద్దేశం. నేను మాట్లాడేది మీకు ఒక విషయం తెలిసినో లేదో, 1991 ఈ ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఒకటి ఉన్నది అన్నమాట. దీనివల్ల ఈ హిందువులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళ యొక్క హక్కులను ఈ చట్టం కాలరాస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం మీకు తెలిసో లేదో, ఇది ఒకటైతే జరిగింది. ఏది రీసెంట్గా. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒరే నువ్వు బ్రిటిష్ వాళ్ళ టైంలో అని మాట్లాడుతున్నావు, మళ్ళీ నువ్వేంద్ర నాయన 1991 అంటున్నావని చెప్పి మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఏలా పోసకూర్చుంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా, ఓకేనా? సరే, ఈ ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తా ఈ పిటిషన్ అయితే వేశారు కదా, దీన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు 4 వారాల్లోగా వీటిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయినారు, నువ్వు కదా ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడాలా. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, ఈ బాధ్యతను కేంద్రానికి అప్పగించారు. సరే, ఈ ప్రార్థనా స్థలాలపైన దాఖలయ్యే పిటిషన్లను అన్నిటినీ కూడా తుదుపురి, అంటే ఇది ఈ 4 వారాలు వీళ్ళు టైం తీసుకున్నారు కదా, అప్పటి వరకు అంటే తుదుపురి ఈ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరు కూడా ఈ కంప్లైంట్ అయితే తీసుకోవద్దు. ఈ ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి కేసుల్లో తీర్పులు కూడా, ఒకవేళ మీకు ఏదైనా క్లారిటీ ఉండి మీ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇలాంటి విషయాల్లో మీరు తీర్పులు చెప్పొద్దని చెప్పేసి దేశంలోని కోర్టులన్నింటినీ కూడా ఈ సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. చూడండియా, చూడండి. సరేలే, నేను చెప్తా మీకు, ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా చెప్తాలే, మామూలుగా ఉండదు న్యూస్ అయితే. అసలు ఈ చట్టం ఏందనేది ఒకసారి నేను చెప్తా. మామూలుగా అయితే ఈ 1991 ఈ ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్నటువంటి ఈ మతపరమైన స్థలాలను మరొక మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 ఆగస్టు 15 నాటికి ఉన్నటువంటి మతపరమైన స్థలాలను మరొక మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదని చెప్పేసి ఈ 1991లో డిసైడ్ చేశారనమాట. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, అదేవిధంగా జరిమానా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అయోధ్య రామ మందిరం ఉన్నది కదా, అయోధ్య రామ మందిర విషయాన్ని ఈ కేసును ఈ చట్టం నుంచి మినహాయించారు. దీనికి కారణం కూడా ఉన్నది. ఏందయ్యా ఆ కారణం అంటే, ఈ చట్టం తీసుకొచ్చే నాటికి కోర్టులో దీనిపైన ఆల్రెడీ వాద్యం నడుస్తూ ఉన్నది. దానివల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గొడవలకు, వివాదాలకు, వీటికన్నిటికి కూడా ఒక ప్రధాన కారణం ఒకటి ఉన్నది, అదే వక్ఫ్ బోర్డు చట్టం. మీకు ఇంకా డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అసలు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏంది, దీని చరిత్ర ఏందో ఒకసారి క్లుప్తంగా దీని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 1913లో, ఎప్పుడు 1913లో బ్రిటిష్ పాలనలో భారతదేశంలో మొట్టమొదటి వక్ఫ్ బోర్డులు అయితే ఏర్పాటయ్యాయి. ఈ వక్ఫ్ బోర్డును నియంత్రించే మొట్టమొదటి చట్టం 1923లో ఈ ముసల్మాన్ వక్ఫ్ చట్టం అనేది ఏర్పడింది. ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. అర్థమైందా? దీనికి పునాది రాయి ఎక్కడ పడింది అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో పడింది. కానీ బ్రిటిష్ వాళ్ళు పోయినారు, వాళ్ళు పోతా వాళ్ళ హయాంలో ఏర్పడినటువంటి చట్టాలన్నీ కూడా అంతటితో ఖతమైపోవాలి కదా, మళ్ళీ ఉండకూడదు కదా. అంటే కొత్తగా మనం రాజ్యాంగం రాసుకున్నాము, మన కొత్తగా రాజ్యాంగం ఏర్పడింది, మహానుభావులందరూ కూడా బాగా మన రాజ్యాంగం రాశారు, కొత్తగా చట్టాలన్నీ రూపొందించారు. మరి ఈ చట్టంతో మనకి ఏం అవసరం ఉన్నది? ఎందుకంటే ఇది 1947 ముందు ఏర్పడినటువంటి చట్టం. ఇది 1947 స్వాతంత్రం తర్వాత మత ప్రాతిపదికను వచ్చేసి హిందూ దేశంగా మన భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ను వాళ్ళకు భూభాగం అప్పగిచ్చేసినాము. మరి అప్పుడు ఈ వక్ఫ్ బోర్డుతో అసలు అవసరమే ఉండదు అని చెప్పి ఒక సామాన్యుడిగా నా ప్రశ్న. సరే, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, అంటే ఇప్పుడు 1954 సంవత్సరంలో స్వతంత్ర భారతదేశంలో, అంటే అప్పుడు మన స్వాతంత్రం వచ్చింది కదా 1947 తర్వాత, స్వతంత్ర భారతదేశంలో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఏ పార్లమెంటు? మన భారతీయ పార్లమెంట్. యా స్వామి, అంటే బ్రిటిష్ కాలంలో చేసిన దాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు అప్పటి నుంచే మొదలుపెట్టారు వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేటివి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ రాజకీయాలు అంతా కూడా దాంతో ముడిపడి ఉంటుందన్నమాట. అందువల్ల ఏం చేశారు, ఈ వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేశారు. అది కూడా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? పక్కా ప్రణాళికగా, ప్రీ ప్లాన్డ్గా, మామూలు కూడా కాదు. తర్వాత 1954 ఈ చట్టం స్థానంలో
పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే పివి నరసింహారావు గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైనాడు. ఈయన 1995 ఈ వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కట్టబెట్టాడు. చూడండి, ఈ పాపం అంతా ఎవరిది అంటే మరి ఎవరిది కానే కాదు, కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ 2013 సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని సవరించి ముస్లిం చారిటీ పేరిట ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు, అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా వీళ్ళ ఈ భూ కబ్జాదారులు చేసేట, ఇదిగో ఈ గుడి మాది అంటారు, ఈ బడి మాది అంటారు, ఈ పొలం మాది అంటారు, ఈ ఆస్తి మాది అంటారు, ఈ ప్రాపర్టీ మాది అంటారు, ఈ విధంగా అంతా చేస్తారు కదా. ఆ విధంగా క్లెయిమ్ చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు అసలు అపరిమితమైనటువంటి అధికారాలన్నింటినీ కూడా కల్పించారు. ఎవరికి? ఈ వక్ఫ్ బోర్డుకు. పైగా ఏంటంటే ఇన్ని చేసి కూడా ఇదంతా కూడా సరిపోనట్టు వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం, వీళ్ళ స్వార్థం కోసం వక్ఫ్ బోర్డుకు వేల కోట్ల దానాలు చేశారు. ప్రభుత్వ సొమ్మును. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. దౌర్భాగ్యం, దరిద్రం మన భారతదేశంలో తప్ప. ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఇప్పటికే సామాన్యులు కానించి ప్రభుత్వ భూముల దాకా ప్రతి ఒక్కటి చారిత్రక కట్టడాలు ఒకటనే ఉండాలి. నేను చెప్పినా కదా నిన్న కూడా ఒక న్యూస్లో, ఆఖరికి శివాజీ మహారాజు కోటను కూడా వీళ్ళు మాదిగినే చెప్పి క్లెయిమ్ చేయాలని చెప్పి ట్రై చేశారు వీళ్ళు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వక్ఫ్ బోర్డు ఎంత దారుణంగా, ఎంత దౌర్జన్యంగా భూములను ఆస్తులు అన్నింటినీ లాక్కుంటుందో. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? చూడండి, ఒకసారి ఆలోచించండి మీరేను. ఇప్పుడు దీన్ని కట్టేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ చట్టం అయితే తీసుకొచ్చింది. దీన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తారు. నిజాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా, ఏం జరుగుతుంది, అసలు ఏంది ఈ పాపానికి, ఈ దారుణాలకు మూల కారణం ఎవరనేది తెలుసుకోవాలా. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఇలాంటి తీర్పునిచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు సరే ఎంతసేపటికి ఇప్పుడు జరిగిందే చూస్తున్నారు, స్వాతంత్రం తర్వాత జరిగిందే చూస్తున్నారు. ముందంతా ఈ మొఘలాయుల పాలనలో వచ్చేసి ఈ దురాక్రమణదారులంతా వచ్చి మన దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకొని పోయి మన గుళ్ళు పడగొట్టే కనపడతానే ఉన్నాయి. ఇప్పటికీ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు కనపడతానే ఉన్నాయి. గుళ్ళు పడగొట్టే వాటి పునాదుల మీదనే, వాటి గోడల మీదనే మసీదులు కట్టారు. ఆయన అఖిలేష్ యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, సమాజ్వాదీ పార్టీ ఆయన, ఉత్తరప్రదేశ్లో. ఆయన మాట్లాడుతున్నాడు, మసీదుల కింద గుళ్ళు నెతికే వాళ్ళు శాంతిని కోరుకోలేరు అని మాట్లాడినారు. మరి గుళ్ళును పడగొట్టి పైన మసీదులు కట్టుకునే వాళ్ళు అయితే అక్కడ శాంతి చూడొచ్చా? ఏమియా నాయకుడా, అక్కడ శాంతి చూడొచ్చా అంటున్నా. ఇంకొక విషయం ఏం చెప్పడము, ఈ ముస్లింలను, ఈ మైనార్టీలను భారతదేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రై చేస్తుందంట. కనీసం ఎట్ట మాట్లాడతారయ్యా స్వామి? ఈ దేశంలో మెజార్టీ ప్రేరైనటువంటి హిందువులు, నిజంగా చెప్పాలంటే హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు, మిగతా వాళ్ళు కాదు. నిజమైన మైనార్టీలు ఎవరంటే హిందువులే. ఎందుకు ఈ మార్పు చేస్తున్నారు? హిందూ సమాజం మీద ఎందుకు మీ స్వార్థం కోసం ఈ మారి కక్షి కడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏంది దారుణాలే? నేను సుప్రీంకోర్టు అనబోతే ఆ మరి మాట్లాడా, సుప్రీంకోర్టుకి తెలీదా అసలు ఏంది వాస్తవం అనేది? వాళ్ళకి తెలీదా? ఇప్పుడు జ్ఞానవాపి మసీదు ఏమన్నది కళ్ళకి అడిగి చూస్తే కనపడుతుంది. దాని మీద ఈరోజు తీర్పు ఇవ్వమని చెప్పు, ఇండివిజువల్గా దాన్ని సుమోటోగా కేసు తీసుకొని దాని మీద తీర్పుని ఇవ్వమని చెప్పు. అదే ఇది గుడి, ఆ రోజు ఈ మారి చేశారు కానీ తప్పు అని చెప్పేసి సరే వాళ్ళని ఈరోజు తీర్పు ఇవ్వమని చెప్పు. ఎవరే? కానీ కేవలం హిందువుల విషయంలో మోకాలాట పెట్టేదానికి మాత్రం వీళ్ళకి మాత్రం యాళ్ళేని అధికారాలు వచ్చేస్తాయి, యాళ్ళేని ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే హిందువులు ఏం చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా అన్నీ మూసుకొని వింటారు, కూర్చొని ఉంటారని చెప్పి. ఏంది దారుణము నాయన? ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మన చుట్టూరా ఏం జరుగుతుంది అనేది. ఏది కూడా మనకు అనుకూలంగా లేదు, మనకు వ్యతిరేకంగా చాలా శక్తులు పనిచేస్తున్నాయి. నేను చెప్తాను అదే, అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలా దారుణంగా ఉన్నది మన పరిస్థితి. అయితే అర్థం చేసుకోండి దయచేసి. అది కోర్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, చాలామంది ఇప్పుడు కోర్టులో కూడా ఎంతమంది సూడో సెక్యులర్లు అక్కడ మేధావులు ముసుగేసుకొని న్యాయమూర్తుల స్థానంలో ఎంతమంది కూర్చొని లేరు. ఒక కొలిజియం వ్యవస్థ అనేదాన్ని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని గుర్తించండి ఒకసారి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మనలో ఐకమత్యం వస్తేనే, మనలో మార్పు వస్తేనే పరిస్థితి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. లేకపోతే చాలా కష్టం అనమాట. ఖచ్చితంగా హిందూ సమాజం రాబోయే రోజుల్లో చాలా కష్టాలను, చాలా దారుణాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అజ్జాలు నేను చెప్పింది కనుక కరెక్టే అని అనిపిస్తే ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే, మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే, తప్పనిసరిగా మాలాంటి జాతీయవాద ఛానల్లో మీరు ఆదరించాలనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.